నూతన జిల్లాగా ఆవిర్భవించిన ములుగు జిల్లాలో మహిళలు కీలక పదవుల్లో రాణిస్తున్నారు. జిల్లాను అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలో నారీ శక్తిపై ప్రత్యేక కథనం. గత ప్రభుత్వ హయాంలో జిల్లాగా ఏర్పడిన ములుగు ఆ తర్వాత 3 ప్రధాన గ్రామ పంచాయతీల కలయికతో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమవుతూ పరిపాలనా దక్షతలో మహిళలే కీలకంగా నిలవడం ఇక్కడి ప్రత్యేకత. ములుగు నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభ్యురాలిగా గెలిచిన దనసరి అనసూయ సీతక్క ప్రస్తుతం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ అభివృద్ధిలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరూ మహిళలే కావడం గమనార్హం. వీరితో పాటు అటవీ శాఖ, మేడారం ట్రస్ట్ బోర్డు, జిల్లా సంక్షేమ శాఖ వంటి కీలక విభాగాల్లో మహిళలు ఉంటూ జిల్లా పురోగతిలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అటవీ సంరక్షణ, విస్తరణ, అటవీ ఉత్పత్తుల నిర్వహణతో పాటు నేరాల నియంత్రణలోనూ నారీ శక్తులు ముందు వరుసలో ఉన్నారు. వన్యప్రాణుల సంరక్షణ, స్థానిక ప్రజలకు అండగా నిలవడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాధవి శీతల దూరదర్శన్తో మాట్లాడుతూ అటవీ సంరక్షణలో ఏడాది పొడవునా నిమగ్నమై ఉంటామని చెప్పారు. 2013లో ఎఫ్ఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన ఆమె ప్రస్తుతం పస్రా రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. కలప, ఇసుక అక్రమ రవాణా జరగకుండా అటవీ సంపదను కాపాడటమే తమ లక్ష్యమని వివరించారు. 24/7 365 డేస్ చేస్తామండి. ఇది రిలేటెడ్లీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల మొత్తం లోకంలో లైక్ చెట్లు, యానిమల్స్, ఫారెస్ట్ ఉండడం వల్ల we are doing justice to the nature. సో మాకు ఎవరు థ్యాంక్స్ చెప్తారంటే నేచర్ థ్యాంక్స్ చెప్తుంది.